నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఆల్వాల్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ హస్మత్ పేట్ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలతో చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రత్యేక డ్రైవ్ను మేడ్చల్ డీసీపీ పర్యవేక్షణలో ఆల్వాల్ సిఐ ప్రశాంత్ నాయకత్వంలో అమలు చేశారు. వారి వెంట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప సిబ్బందితో కలిసి అనుమానాస్పద స్థలాలు, ఇళ్లను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు ఉన్న ప్రాంతాలను పోలీసులు చెక్ చేశారు. పోలీసులు మోటారు వాహనాల పత్రాలు, అనుమానాస్పద వ్యక్తుల ఐడీలు, అద్దెగదుల ధృవీకరణ పత్రాలు మరియు నేరాల్లో ఉపయోగించే అవకాశమున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు భద్రతా అవగాహన కల్పిస్తూ పోలీసులతో సహకరించాల్సి ఉన్న అవసరాన్ని అధికారులు పేర్కొన్నారు. ఇట్లా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు. వాళ్ళ యొక్క కేసెస్ కూడా, ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది. మనం ఏంటంటే మన పాపులర్ డివైస్ అని ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. నార్మల్గా కూడా మన వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు అనుమానితులు ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో మనకు తెలుస్తుంది. అట్లే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్లో కూడా ఈ విషయస్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 11 పర్సన్స్, గతంలో రౌడీ షీటర్స్ ఒక 19 మెంబర్స్ను కూడా చెక్ చేయడం జరిగింది. ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా మన బెల్ షాప్స్లలో 46 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2 వీలర్స్ 600 2 వీలర్ చెక్ చేస్తే ఒక 22 ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 వీలర్స్ 120, 4 వీలర్స్ 85 చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక 130 చలానస్ క్లియర్ చేసి 50,000 వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో అర్జున్ డీసీపీ పురుషోత్తం, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలవేంద్రెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, తర్వాత ఎంటైర్ జోన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఒక 10 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 25 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఉమెన్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అంటే ఇది కూడా ఎందుకంటే ఈ కార్డన్ సెర్చ్ కూడా ఏంటంటే ప్రజలలో హైదరాబాద్ కాప్రా సర్కిల్ నేతాజీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఫిర్యాదుపై కరుణాకర్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా విద్యాశాఖల కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్, స్కూల్ భవనం, వసతుల, రోడ్డు సౌకర్యం, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్హెచ్ఆర్సీ, మున్సిపల్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. Madam, after taking the examination certificate, then we will report my to my visit. Then it is goes to the seat. Then it will go to one to other. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ముఖ్యల్ల గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ముఖ్యల్ల గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలు పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల ఆశల నిలయాలు. వాటిని ప్రైవేటీకరించడం అంటే పేదల విద్యా హక్కును దోపిడీ చేయడమే. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని తెలియజేశారు. డాక్టర్ అవుతాడు. ప్రతి పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ డాక్టర్ అంటే ఎవరికైనా ఏ తల్లి
తల్లిదండ్రులకైనా నా పిల్లోడు డాక్టర్ అయ్యాడు, నా పిల్ల డాక్టర్ అయిందంటే అది తల్లిదండ్రుల కోరిక తీర్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పేద ప్రజలంటే మరి ఎంతవరకు అభిమానం ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు కూడా. ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కోసం ఎందుకు చేయాల్సి వచ్చింది మనమంతా ఈ రోజు అందరికీ చెప్తున్నాను. ఈ రోజు ప్రారంభం చేసిపోయాను, రేపటి నుంచి ప్రతి ఒక్క అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఒక పార్టీకి అతీతంగా ఇది, అన్ని పార్టీలకు అతీతంగా ఇది అందరూ చేయగలుగుతున్నారు. ఈ కోటి సంతకాల సేకరణ ఇంటింటికి తిరగండి, అందరూ మద్దతు కోరండి. ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ కాలేజీలు ఇవన్నీ కూడా పూర్తయితే గవర్నమెంట్ కాలేజీలు ఎన్నో వస్తాయి మనకి. దాని విధంగా కూడా ఎంతో మరి కాలేజీలు హాస్పిటల్ కూడా పెరుగుతాయి, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ పెరుగుతాయి. అలాగే ఎంతమందికి ఉపాధి అనేది కూడా దొరుకుతుంది అన్ని కాలేజీలు ఎక్కువైతే. ఇవన్నీ కూడా పిహెచ్ సెంటర్లు పెరుగుతాయి, ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి కాలేజీకి పోయే పిల్లలందరూ కూడా ఆదరణలో ఉన్న కాలేజీ ఉంది. ఇక్కడ నుంచి కూడా రోజు ప్రయాణం చేసుకుంటే చదువుతూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా. ఈ రోజు కర్నూలుకి వెళ్ళాలంటే చాలా కష్టం. హాస్పిటల్ కూడా మనకు దగ్గర ఏది కావాలన్నా 100 కిలోమీటర్లు కర్నూలు కన్నా పోవాలి. మనకు కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వ్యవసాయ రైతులకు మద్దికేర అగ్రికల్చర్ ఆఫీసర్ యు రవి పంటలపై అవగాహన కలిగించి తీసుకోవలసిన జాగ్రత్తలు రైతులకు తెలియజేశారు. మద్దికేర మండలంలో దాదాపుగా 15,000 ఎకరాలు కంది పంట సాగు చేస్తున్నారని, ఇప్పుడు కంది పంట భూతకాయ అభివృద్ధి దశలో ఉంది. కొన్ని ప్రాంతాలలో కందికి పూత రాలేదు. ఆదోని డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాధారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా మద్దికేర మండలంలో వ్యవసాయ రైతులకు అభివృద్ధి గురించి, ఎస్సీ మహిళలు జీవనోపాధి గురించి, అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు పౌష్టిక ఆహారం పైన ఎక్కువ శాతం రైతులు పండించే పంటల పైన దిగుబడి ఏ విధంగా తీసుకోవాలి, తెగుళ్లకు ఏ విధమైన మందులు వాడాలి అనే దానిపై సూచనలు కల్పిస్తుంటామని రాధారాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ మాధవి, విలేజ్ హార్టికల్చర్ రాజశేఖర్, విఆర్ఏ పీరా, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాయ ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వాతావరణం మబ్బు పట్టి, అదేవిధంగా క్లౌడీ వెదర్ అంటారు, అదేవిధంగా చిన్నగా వర్షం పడుతుండే పరిస్థితుల్లో మనము ఆ పూత రాలకుండా ఉండడానికి, అదేవిధంగా పూత కాయగా మారడానికి ప్లానోఫిక్స్ నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే మందును 40 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, దాంతోపాటు బోరాన్ 250 గ్రాములని కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పూత అనేది పూత వచ్చి, అదేవిధంగా వచ్చిన పూత కాయగా ఏర్పడడానికి మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు రబీలో ప్రధానంగా మన మద్దికేర మండలంలో 20,000 ఎకరాలలో శనగ పంటను సాగు చేస్తారు. ఈ శనగకి ఈ ఆరంభ దశలో రబ్బర్ పురుగు అనేది ఎక్కువ ఆశిస్తుంది. దీని నివారణకు అస్ఫేట్ అనే మందు ఎకరాకి 300 నుంచి 400 గ్రాములు, లేదంటే క్లోరోపైరిపాస్ అనే మందు ఒక 1/2 లీటరు, లేదా బెంజరు అయితే ఒక 100 గ్రాములు, లేదా కొరాజిన్ అనే మందు ఒక 60 ml. దానితో పాటు ఈ ఆకులపై మచ్చలు రాకుండా ఉండడానికి కాంటాప్లెస్ అనే మందు ఎకరాకి 400 మిల్లీలీటర్లు, లేదా మనకు సాఫ్ కార్బండిజం ప్లస్ బావిస్టిన్ అనే మందు ఎకరాకి ఒక 500 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చ తెగుల్ని, దాంతోపాటు ఈ కాయ నాశించే పురుగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అదేవిధంగా మనం ఒకే పొలంలో చాలా సంవత్సరాల నుండి శనగ సాగు చేస్తుంటే ఈ వేరుకులు తెగులు అనేది ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు బ్లైటాక్స్, బ్లూ కాపర్ అంటారు, కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 500 గ్రాములు ఒక ఎకరాకు తీసుకొని దానికి వేర్లు తడిచే విధంగా మనం నాజిల్ తీసేసి పవర్ స్ప్రేయర్కి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఆ వేరుకులు తెగులు అయితేనేమి, కాలర్ రాట్ అంటారు, ఆ తెగులని, భూమి నుండి వచ్చే తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా ట్రైకోడర్మా విరిడి అనే మందు ఈ శిలీంద్ర నాశకము, దాంతోపాటు సూడోమోనాస్ అనే ఈ బయోఫంగిసైడ్స్ని ట్రైకోడర్మా 1 కేజీ, సూడోమోనాస్ 1 కేజీ, ఒక 10 కేజీలు ఇసుకలో కలుపుకొని పొద్దున పూట మనం పొలంలో చల్లుకున్నట్లయితే ఈ భూమి నుండి వచ్చే తెగుళ్ళని సమర్థవంతంగా మనము నివారించవచ్చు. అదేవిధంగా మిరపలో ఇప్పుడు ఈ వాతావరణం మబ్బు పట్టి ఉండి చిన్నగా చినుకులు పడే టైంలో ఆంథ్రాక్నోజ్ అంటారు, లేదంటే కాయ కుళ్ళు తెగులు అంటారు. దీని నివారణకు మనము దీని నివారణకు సాఫ్ 500 గ్రాములు, లేదంటే టెబికోనజోల్ అనే మందు 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా కోనికాన్ దొరుకుతుంది, బ్లైటాక్స్ క్లోరాథలానిల్ ప్లస్ బ్లైటాక్స్ ఈ మందు, కోనికా అనే మందు 300 ml ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయకులు తెగుల్ని మనం సమర్థవంతంగా
నివారించుకోవచ్చు. అదే అండి ఈ చెట్టు పక్కనే ఉన్నాయి. దీని గ్రోత్ చూడండి ఫస్ట్. ఇది వచ్చేసి ఆకులు వచ్చేసి నల్లగా ఉన్నాయి కొంచెం కంపారిటివ్గా. దీని ఆకులు చూడండి పాలిపోయినట్లున్నాయి. దీని హైట్ చూడండి, అంటే కంపారిటివ్గా దీని హైట్ చూడండి తక్కువ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇది కొంచెము గిడసబారే ఉంటుంది. ఆకులు చూస్తే పేలిపోయినట్లుంటాయి, పాలిపోయినట్లు, అంటే ఏదోగా ఇక్కడ చూడండి అంత మచ్చలు వచ్చి ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారు అంటే వంధ్యత్వము అంటారు. అంటే మనుషుల్లో పిల్లలు పుట్టినట్లెట్లునో దీనికి కూడా అంతే. దీనికి పూత కూడా వచ్చిండదు చూడండి, మీరు గమనించండి. ఒక్క పూత కూడా వచ్చిండదు దీనికి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కె శ్యాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నామని, ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే విభాగాన్ని ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 సంవత్సరం 6 నెలల లోపల పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ఆపరేషన్ థియేటర్ ఎక్స్రే విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో పేషెంట్కు అత్యవసర చికిత్స అందించాలి అంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేవారు. ఇకపై ఆ సమస్య ఉండదని, ఇక్కడే అన్ని రకాల చికిత్స అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అది కూడా శాంక్షన్ అయ్యింది. మనము హాస్పిటల్ డెవలప్మెంట్కి ఆ 3 కోట్ల రూపాయలు కూడా ఇవన్నీ కూడా అందరూ ఏమంటారంటే ఒకటేసారి 100 బెడ్ హాస్పిటల్కి పెట్టండి అంటే 100 బెడ్ హాస్పిటల్కి పెట్టడానికి మనకు స్థలం ఉంది. కానీ ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్లో మనము చెప్పిన ప్రామిసెస్ అన్ని క్లియర్ చేసుకుంటా కొంచెము ఏదన్నా పెద్దది ప్రోగ్రామ్ చేయాలా, పెద్దగా ఏమన్నా పోవాలన్నా కానీ కొంచెం 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇదైతే మేమైతే పరిగణనలో పెట్టుకున్నాం 100 బెడ్ హాస్పిటల్ది. ఒకసారి మెడికల్ మినిస్టర్ని కూడా సత్యగారిని కూడా ఒకసారి తీసుకుని వచ్చి మన పరిస్థితి కూడా ఇక్కడ చూపెట్టడం తొందరలో చేస్తాం. అది కూడా మరి ఓపెనింగ్ పిలుస్తారు, మేడం గారు ఏదో ఒకటి అడుగుతారు, ఇద్దరు డాక్టర్లు. మరి ఈ రోజు కూడా ఓపెనింగ్ పిలిచినారు. ఇమీడియట్ గా అంతా వచ్చినాయి, మెషిన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఇంకా కొంతమంది డాక్టర్ల షార్టేజ్ ఉంది అని చెప్పడం జరిగింది. ఆ డాక్టర్ల షార్టేజ్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. మరి ఏది చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా బేబీ స్టెప్స్ లో వేసుకుంటూ పోవాలి. చిన్నగా చేసుకుంటూ పోతే అది స్టాండర్డ్ గా మిగిలిపోతుంది. మనం తొందరపడి ఆశపడి ఇంత ప్రాజెక్టు తీసుకొస్తాము అనే ఆలోచన లేకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. మన ఆపరేషన్ థియేటర్ సక్సెస్ గా నడుస్తుంది. ఇప్పుడు ఎక్స్రే మెల్లింగ్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆలూరుకి పత్తికొండకి వచ్చే లోపల ఇదే పెద్ద హాస్పిటల్ తయారు కావాలని చెప్పి ఒక ఆశతో ఉన్నాము. 100%గా అది పూర్తి చేస్తాము. మరి రాబోయే కాలంలో చాలా మటుకు చేసేది ఉంది పత్తికొండ. కల్వకుర్తి నియోజకవర్గం ఇక కర్తాల, వెల్దండ మండల కేంద్రాలలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం వెల్దండిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొక్కజొన్న, వరి పంట అధిక దిగుబడి వచ్చిందని, జిల్లాలోనే మొదటిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం వల్ల రైతులకు 4.5 కోట్ల లాభం చేకూరిందని చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకొని లాభం పొందాలని, దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మొన్న యూరియా ప్రాబ్లం రావడానికి మొక్కజొన్న ఎక్కువ అవ్వడం, వరి కూడా ఎక్కువ అవ్వడం, 10 రోజుల కింద ఈ మొక్కజొన్న కూడా స్టార్ట్ చేసుకోవడం అయింది. మొదటగా మొక్కజొన్న మరి ఈ ప్రొక్యూర్ సెంటర్స్ ఓపెన్ చేసుకోవడం నుంచి ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో దాదాపుగా నేనైతే అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఈ ప్యాక్స్ వైస్ చైర్మన్, ఈ మార్కెట్ చైర్మన్ వీళ్ళు చెప్తా ఉన్నారు, దాదాపుగా 4-5 కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూరింది మొదటగా చేసేందుకు, లేకపోతే దళారులు వెళ్ళిపోయేది అని చెప్పేసి. సో రైతులు కూడా గ్రహించి ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి ఈ పద్ధతులను పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకు వచ్చినట్టయితే రైతుకు నష్టం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొక్కజొన్న చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండినది. ఎక్కడెక్కడైతే ఉందో మన కల్వకుర్తిలో కూడా చాలా వచ్చింది. అదేవిధంగా వరి కూడా చాలా బాగా వచ్చింది. అది స్టార్ట్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని గువ్వల బాలరాజు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్లకు పోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. గతంలో ఎన్నికలను దాటవేసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయిందని అన్నారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవడంతో స్థానిక ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఈరోజు ప్రజల గందరగోళానికి గురి చేసే విధంగా 42% రిజర్వేషన్ చెప్పి ఈరోజు పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తామని పనికిరాని మాటలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఓట్ల కోసం టోపీలు పెట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. మొత్తానికి మొత్తం ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను దక్కించుకోవాలి, తద్వారా ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతోన ఒక పక్క అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం, మరో పక్క ముఖ్యమంత్రి గల్లీలు పట్టుకొని టోపీలు పెట్టుకొని తిరిగినటువంటి విషయాలను మనం చూసినాం. ఈ సందర్భంగా ఏదో నేను మాట్లాడే విధానం ఎవరినైనా నొప్పించే విధంగా ఉంటే దయచేసి ఆలోచించి నొచ్చుకోండి, పర్వాలేదు. ఈరోజు చూడండి, దేశమంతా కూడా ఒకే వైపు పోతూ ఉంది. బీహార్ ఎన్నికలను కనుక మనం గమనించినట్టయితే అచ్చంగా దాదాపుగా 35-40% మైనారిటీలు ఉన్నటువంటి అలీగఢ్ నియోజకవర్గం పేరు, అలీగఢ్ నియోజకవర్గంలో యంగెస్ట్ మహిళ ఒక అమ్మాయి ఎప్పుడూ రాజకీయాలతో సంబంధం లేకుండా కాషాయ జెండాను పట్టినటువంటి కారణంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఆ ఎమ్మెల్యే గారికి దక్కింది. ఈరోజు ఎమ్మెల్యే అమ్మాయి వయసులో చిన్నదైనా ఈరోజు ప్రజల చేత ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి మైథిలి. ఆ రకమైనటువంటి ఒక సమానత్వము, ఒక ఐక్యతను ఇచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే దేశమంతా విశ్వసిస్తూ ఉంది. ఈ రాష్ట్రం కూడా విశ్వసిస్తలేదా అంటే విశ్వసిస్తుంది. కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను గెలిపించడం జరిగింది, 8 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించడం జరిగింది. ఈరోజు అందరూ ఏకమైనప్పటికీ బీజేపీ ఇది ఒక సభ్యుడు చనిపోతే వచ్చినటువంటి ఎన్నిక అని పెద్దగా నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా దృష్టి సారించి గెలవాలనే ప్రయత్నం చేసినట్టుకైతే కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ పార్టీ గెలవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి, కానీ కారణం ఏమైనా ఉండొచ్చు. ఓటమి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము వంట పట్టించుకుంటాం, జీర్ణించుకుంటాం, మళ్ళీ పోరాట పటిమను కొనసాగిస్తాం. 2 పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ జబ్బలు దర్చుకుంటుంది, బీఆర్ఎస్ ఏమో విచిత్రంగా కేటీఆర్ గారు ప్రభుత్వం పైన మాట్లాడకుండా కమలం పువ్వు వాడిపోయింది అన్నట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి మ్యాగజైన్ పత్రిక, అది ఒక కరపత్రం. ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండులో మధిరా వెళ్లే బస్సు ఎక్కుతుండగా జేబు దొంగలు ప్రయాణికుడి బ్యాగులో 1,80,000 నగదు చోరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వాగు శ్రీనివాసరావు హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. తన కుమారుడి వివాహం సందర్భంగా శుభలేఖలు పంచేందుకు బంధువుల ఇంటికి వైరా వచ్చి మధిరా వెళ్లేందుకు వైరా ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా ప్రయాణికుల రద్దీలో జేబు దొంగలు శ్రీనివాసరావు బ్యాగును జిప్పు తొలగించి బ్యాగులో ఉన్న 1,80,000 నగదును చోరీ చేశారు. బస్సు సీట్లో కూర్చున్న శ్రీనివాసరావు బ్యాగు చూసుకునేసరికి బ్యాగు జీపు లాగి ఉండడంతో నగదు చోరీ గురైందని గుర్తించారు. వెంటనే ఆర్టీసీ సిబ్బందికి తెలియజేసి బస్సు దిగి స్టేషన్ మేనేజర్కు ఫిర్యాదు చేశారు. నగదు చోరీ సంఘటనపై వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు నగదు తీసుకువెళ్తున్నానని తెలిపారు. మధిరా వైరా ఖమ్మం పోవడానికి, మన జొన్నలగడ పోవడానికి నేను వైరా వచ్చి మా బంధువులకి పెళ్లి కార్డులు ఇచ్చేసి వైరా బస్టాండ్లో దిగడం ఆగి బస్టాండ్ నుంచి మధిరాబాయ్ బస్సు ఎక్కుదానికి ట్రై చేస్తున్న సందర్భంలో మా బ్యాగ్లో ఉన్న డబ్బులు జిప్పు తీసేసి డబ్బులు తీసేయడం జరిగింది. 1,80,000 రూపాయలు తీశారు. మేము వ్యవసాయం లోన్ కట్టుకోవడం కోసం తీసుకున్నాం, క్రాప్ లోన్ తీసుకున్నాం. ఆ క్రాప్ లోన్ కట్టడం కోసం పోతున్నాం. పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చాం. పెళ్లి కార్డులు ఇచ్చేసి మా బంధువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి పెళ్లి కార్డులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అది మధిర జొన్నలగడ్డ వెళ్తున్నాం. మాది సొంతూరు జొన్నలగడ్డ, మేము ఉండేది హైదరాబాద్. తోడుగా ఉన్నారు.
ఇద్దరు ఒకళ్ళు పట్టుకున్నారు, ఒకడు వెనమాల ఉన్నాడు. వెనమాల అంటే వన్ సైడ్ నుంచి ఆఫ్ చేశాడు. వన్ సైడ్ నుంచి వస్తే వన్ సైడ్ పెట్టి ఆఫ్ చేసినందుకు బాబు ఎక్కనీయకుండా అన్నా నేను అనే సందర్భంలో ఈ మధ్యలో ఎప్పుడు అయిపోయింది అది చెప్పడం జరిగింది. వారు కూడా మాకు మీకు కోఆపరేట్ చేస్తాం, మీ డబ్బులు ఎక్కడికి పోలే అని చెప్పడం జరిగింది. మేము ఇదే రావటం బస్సు ఎక్కడ అసలుకి బస్సు ఎక్కడం కూడా ఇదే ఫస్ట్. సీసీ కెమెరాలు ఏమి లేవు, పనిచేయట్లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అదుపు లేకుండా ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్న ఇసుక లారీలు మహాదేవ్పూర్ మండల కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొన్న ఇసుక లారీ డ్రైవర్కి తీవ్ర గాయాలు, ఎదురుగా వస్తున్న 2-వీలర్ వాహనదారుడికి గాయాలయ్యాయి. చికిత్స కోసం సామాజిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్తీక మాస వన మహోత్సవంలో భాగంగా స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి తెప్పోత్సవం శ్రీ స్వామివారి ఆలయ పుష్కరిణిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.